హాయ్ అండి, వెల్కమ్ టు తేజు కుకింగ్ అండ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే అష్టైశ్వర్యాలు కలిగించే రాగి చెంబునైతే ఎలా పెట్టుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక ఇత్తడి ప్లేట్ కానీ వెండి ప్లేట్ కానీ తీసుకొని దానికి 5 గంధపు బొట్లు పెట్టుకొని కుంకుమతో అలంకరించుకోవాలి. తర్వాత ఒక రాగి చెంబునైతే తీసుకొని దానికి కూడా 3 బొట్లు పెట్టి దానిపైన కుంకుమ పెట్టి అలంకరించుకోవాలి. ఇది ఈశాన్య మూలలో అయితే పెట్టుకోవాలి అండి. ఇంకా ఇది పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో అయితే మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుందండి. మనం దీనినైతే మంగళవారం కానీ శుక్రవారం కానీ పెట్టుకోవచ్చు. మనకు వీలుంటే రోజు కూడా మార్చుకోవచ్చు అండి. ఇంకా కొందరు వీలు కాని వాళ్ళైతే మంగళవారం శుక్రవారం అయితే మార్చుకోవచ్చు. తర్వాత మంచినీళ్ళు తీసుకొని అయితే ఈ రాగి చెంబు నిండా వేసి దీంట్లో జావాది పౌడరు, పసుపు, కుంకుమ, గంధం, కొన్ని అక్షింతలు, ఒక 1 రూపాయి కాయిన్, 1 రూపీ కానీ 2 రూపీస్ కానీ 5 రూపీస్ కానీ కాయిన్ వేసి ఒక ఫ్లవర్ అయితే వేసి ఈశాన్య మూలలో బియ్యం పిండితో అయితే పద్మం ముగ్గు వేసుకొని కుంకుమ పసుపుతో అలంకరించుకొని దానిపైన అయితే మనం ఈ రాగి చెంబునైతే ఉంచుకోవాలండి. ఇక్కడ నాకు తెలిసినంత వరకు అయితే నేను ఇలాగే అయ్యవారు ఇలాగే పెట్టుకోమని చెప్పారండి. మా వాస్తు పూజ అప్పుడు నేను ఇలాగే పెట్టుకుంటున్నాను. ఇంకా దీనిలో ఏదైనా తప్పు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను సరిదిద్దుకుంటాను. చాలామంది అయితే కింద చిన్న పీట వేసి అయితే పెట్టుకుంటాను. నా దగ్గర పీట అయితే లేదు. ఒక 5 ఇయర్స్ నుంచి నేను ఇలాగే పెట్టుకుంటున్నాను. నేను బయటికి వెళ్ళినప్పుడైతే తెచ్చుకుందామని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ మాదైతే ఇది ఈశాన్యం మూల, ఇక్కడైతే పెట్టేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.